బ్రేకింగ్ న్యూస్. హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వారం రోజులుగా హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లో వర్షం దంచుకొడుతున్న వర్షాల కారణంగా అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఎక్కడ చూసినా నీట మునిగిన ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్లపై నుంచే భారీగా వరద ప్రవాహం వెళుతూ ఉంటే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇల్లు పూర్తిగా నీట మునగడంతో ఆ రాజస్థాన్ వాసులు, హిమాచల్ ప్రదేశ్ వాసులు, రాజస్థాన్ వాసులు ఇప్పుడు నరకాన్ని చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ నడుంలోతు పైగా నీళ్లు ఉండడంతో షాపుల్లోకి, ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడంతో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారం రోజులుగా వర్షాలు దంచుకొడుతూ ఉండడంతో నడుంలోతు నీళ్లలో, రోడ్డు మీదకు రావాలి అంటే నడుంలోతు నీళ్లున్నాయి, ఇళ్లలో ఉండాలి అంటే ఇళ్లలోనూ నడుంలోతు నీళ్లు లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తూ ఉండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అక్కడ ఒక్కసారి చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన, అవన్నీ కూడా నివాస ప్రాంతాలు, అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు, ఇల్లు, షాపులు ఇవన్నీ కూడా నీట మునిగిపోయి ఆ ప్రవాహంలో కొన్ని చోట్ల వీక్గా ఉన్న ఇల్లు కూడా కొట్టుకు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. రోడ్లపై నుంచే నడుంలోతు వరద ప్రవాహం కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాలలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరద ఉగ్రరూపంగా ప్రవహిస్తోంది. వరదకు అక్కడున్న నదులు ఉగ్రరూపంగా ప్రవహిస్తున్నాయి. బస్నా, యమునా, మార్కండేయ నదులు ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి. రోడ్లపై కొండ చర్యలు విరిగి పడడంతో రాకపోకలు చాలా చోట్ల స్తంభించిపోయాయి. NH 707తో పాటు పలు రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నహాల్లో పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయి. రాజస్థాన్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. రోడ్లపైన ఉధృతంగా వరద ప్రవాహం ప్రవహిస్తోంది. కొండల పైనుంచి కొండ చర్యలు విరిగి పడుతూ అక్కడ వరద ప్రవాహం ఏ విధంగా దిగువకు వెళుతోందో మనం చూస్తున్నాం. ఒక ప్రళయం మాదిరిగా ఈ నదులు ప్రవహిస్తూ ఉండటంతో జనం ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న హోరు ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నది మార్కండేయ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల వాసులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కొండల పైనుంచి కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో రహదారులు క్లోజ్ అయిపోయాయి, నేషనల్ హైవేస్ క్లోజ్ అయిపోయాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న మార్కండేయ నది హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో వరద బీభత్సాన్ని కొనసాగిస్తోంది. రోజుల తరబడి వర్ష బీభత్సం కొనసాగుతూ ఉండటంతో, బీభత్సమైన వర్షాలు పడుతూ ఉండటంతో వరదలు రోడ్లపై నుంచి పొంగి ప్రవహిస్తున్నాయి, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద ఆ ఏరియాను చుట్టుముట్టింది. రోడ్లపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు కూడా వాహనాలను తోసుకుంటే ఏ విధంగా వెళ్తున్నారో చూస్తున్నాం. కొన్ని చోట్ల బురదతో నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హిమాచల్లోని సిర్మౌర్లో వరద బీభత్సం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. నడులోతుకు పైగా నీళ్లలో అక్కడ ప్రజలు ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో విష జ్వరాలు వ్యాపించే అవకాశం కూడా ఉంది అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్లోని సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో స్తంభించిపోయింది, పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. వరదకు అక్కడ నదులన్నీ ఉగ్రరూపంగా ప్రవహిస్తున్నాయి. బస్మా, యమున, మార్కండేయ నదులు ఉగ్రరూపాన్ని దాల్చి ప్రవహిస్తూ ఉన్నాయి. యమునా నది ఉగ్రరూపాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది యమునా నది. ఇది హిమాచల్లోని సిర్మౌర్లో వరద ప్రభావం ఏ విధంగా ఉందో చూడొచ్చు. సిర్మౌర్ జిల్లాలో భారీగా వరద ప్రవహిస్తున్న కారణంగా అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇళ్లలో కూడా నీరు చేరిపోవడంతో ఆ ఇళ్లలో జనం ఉండలేని పరిస్థితి దాపురించింది. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో వరద బీభత్సాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 2 బాక్సుల్లో చూడొచ్చు. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.
बंदे चाहते हो गया जो पानी वो गिर गया मंदिर। अब पानी पहला बढ़ गया। यार इसको पहले सफाई करते ना, पहले सफाई करते ना नाले की। नाले के अंदर होकर निकल जाता ना पानी ऊपर नहीं।